హాయ్ ఫ్రెండ్స్, ముందుకైతే నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే డ్రగ్స్ గురించి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత దీనికి బాగా ఎడిట్ అయిపోయారు. వాళ్ళ భవిష్యత్తుని అయితే దారుణంగా కోల్పోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ముందుకైతే నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డ్రగ్స్ గురించి. ఎందుకంటే యువత దీనికి చాలా ఘోరంగా బానిస అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఈ డ్రగ్స్ వల్ల. దీనివల్ల కుటుంబాలలో కూడా చాలా మటుకు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, తల్లిదండ్రులు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఆ పిల్లాడిని పెంచితే వాడు డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల వాళ్ళు ఎంత మానసికంగా బాధపడుతారో ఆ అబ్బాయికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక పూట తిని ఒక పూట తినకుండా నా పిల్లాడు భవిష్యత్తు బాగుండాలి, వీని గురించి మేము కష్టపడాలని వాళ్ళు అన్ని వాళ్ళ కళలన్నీ వదులుకొని వాళ్ళ కష్టాన్ని మొత్తం ఆ పిల్లోడి గురించే కష్టమంతా ఆ పిల్లోడి గురించి పడతారు. కానీ వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు డ్రగ్స్కి ఎడిట్ అయిన తర్వాత లోకమంతా ఒకటే విధంగా కనబడుతుంది. ఎవరేం చెప్పిన అర్థం కాదు. నరాలల్లో అంత క్షీణించుకుపోతుంది అన్నమాట ఆ డ్రగ్స్. కానీ తల్లిదండ్రులు ఎంత క్షోభన పడుతారో అది అర్థం కాదు. ఈ అమ్మాయి వాళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థం గురించి అమ్ముతున్నారు. దీనివల్ల ఇంకో కూడా మనకి మన దేశానికి కూడా ఇబ్బందే. ఎందుకంటే ఎన్నో సాధించే యువత ఇలా డ్రగ్స్కు ఎడిట్ అవ్వడం వల్ల మన భారతదేశం కూడా చాలా వెనుకబడుతుంది. సరే, మన క్రీడకు సంబంధించిన ఏ దాంట్లో సరే మన యువతనే ఉంటేనే కదా మనకి దేశానికి పేరు వచ్చేది. కానీ వాళ్ళు ఆ దారి ఎంచుకోకుండా ఈ తప్పు దారి ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు కోల్పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. దీని గురించి అసలు ఎన్నోసార్లు మాట్లాడదాం అనుకున్నా. ఈ మధ్యకాలంతో మరి ఘోరంగా అయిపోయింది డ్రగ్స్. 15 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు, వాళ్ళు కూడా ఈ మధ్య దీనికి ఎడిట్ అయిపోయారు. ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటుంది. ఎంత గట్టి చర్యలు తీసుకున్నా అమ్మేటోడు మాత్రం ఏదో విధంగా తెచ్చి అమ్ముతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యువత దూరం ఉండాలి. ఎందుకంటే ఇంకోటి, ఈ డ్రగ్స్ గురించి యువత దొంగతనాలకి డబ్బు ఉండదు కదా. డ్రగ్స్ కొనాలంటే దొంగతనాలకి, లేకుంటే అమాయకులను చంపడం కానీ, లేకుంటే ఇంట్లో దొంగతనం చేయడం కానీ, వాళ్ళకి లేకపోతే ఇవన్నీ చేస్తారనమాట. వాళ్ళకి అర్థమైతే దానివల్ల వాళ్ళ ఏ విధంగా వాళ్ళు క్రూర రాక్షసులుగా తయారవుతారు. అది లేకపోతే ముందు ముందు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, కోతులు ఉంటాయి కదా, కోతులలాగా మారిపోతారు అనమాట. మొత్తం పిచ్చి పిచ్చిగా చేయడు, పిచ్చి పిచ్చిగా లెక్కలు ఉండడు. మ్యాక్సిమం ఇలా జరుగుతుంది. అయితే వీళ్ళకి ఒక ఏజ్ వరకు డ్రగ్స్ సహకరిస్తుంది బాడీకి. ఒక 30 క్రాస్ అయినా అంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మెల్లమెల్లగా క్షీణించిపోవడం మొదలు పెడుతుంది. చాలా చిన్న వయసులోనే మరణం వస్తుంది. తెలుసు వీళ్ళకి, తెలిసి మరి ఎందుకు ఇట్లా చేస్తారో, వాళ్ళ భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకుంటారో. అసలు నాకైతే వాళ్ళని చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంటుంది. అమ్మేటోడు వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ డబ్బుల గురించి ఎదుటి మనిషి ప్రాణాలను పణంగా పెట్టి వాడు ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదు ఇది. పాపం పోలీసులు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా పట్టుకుంటారు. అయినా వాడు ఏదో విధంగా తెచ్చి అమ్ముతూనే ఉంటాడు. పాపం పోలీసులు కూడా వాళ్ళకైతే నిద్రనే ఉండదు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే నిజంగా. నాకు తెలిసిన మట్టుకైతే నేను చూస్తున్న కొన్ని విషయాలలో మండి దగ్గర అయితే చెక్ పోస్టులు అబ్బా ఎంత విపరీతంగా పెట్టేశారంటే, ఎందుకంటే డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయిందని నార్మల్ వైట్ వాళ్ళని కూడా చెకింగ్ చేస్తారు ఈ మధ్యకాలంలో. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నాకు అంత డ్రగ్స్ కూడా అంత క్లియర్ తెలియదు. కానీ దయచేసి ఎవరైనా సరే, అన్న, తమ్ముడు, మీరు ఎవరైనా సరే వాటి జోలికి పోకండి. వాటి జోలికి పోకుండా మీరు ఎక్సర్సైజ్, మీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఆ గోలే రీచ్ కాండి. మీకు ఈ డ్రగ్స్ ప్లేస్లో మీరు ఏదన్నా జిమ్ కానీ, ఏదైనా స్పోర్ట్స్ కానీ, బాగా చదవడం కానీ ఏదో ఒకటి పెట్టుకోండి.
దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు. ప్యాషన్ ఈ వీటి మీద కాదు, ప్యాషన్ వీటి మీద ఉండాలి. జిమ్ చేసి బట్టలు మంచి మంచి బట్టలు ఫిట్టింగ్ కరెక్ట్ వేసుకుంటే ఏమన్నా ఉంటుందా? అలాంటి మీద ఇంట్రెస్ట్ పెట్టండి. లేకుంటే నలుగురికి ఏమైనా సాయం చేయండి. అంటే నేను చెప్తుంది పెద్ద మోతాబరి మాటలు మాట్లాడుతుండే అని అనుకోకరి. ఎవరైనా జీవితం జీవితమే, అది నాదైనా మీదైనా. దయచేసి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చితే, మంచి మాట మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి.